గౌరవ పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఉన్న అవకాశాలన్నింటినీ కూడా వినియోగిస్తూ పనిచేస్తున్నటువంటి సోదరులు డాక్టర్ మల్లు రవి గారికి, అలాగే మరో గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి, మరో గౌరవ శాసనసభ్యులు మెగారెడ్డి గారికి, మాజీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉబైదుల్లా కొత్వాల్ గారికి, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ గారికి, అట్లాగే అచ్చంపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా సంబంధించిన అధికారులందరికీ, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ముఖ్యంగా ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేస్తూ మీరు అడిగిన అన్ని కార్యక్రమాలని ఈరోజు మీ అందరికీ అందించడం కోసం పర్యవేక్షణ చేస్తున్నటువంటి మా ట్రాన్స్కో సిఎండి కృష్ణభాస్కర్ గారికి, అట్లాగే మా ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ గారికి, ఇంకా ఇతర ఉన్నతాధికారులకి, కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. చాలా రోజుల నుంచి వంశీకృష్ణ గారు, అట్లాగే డాక్టర్ మల్లు రవి గారు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా గ్రామాలకి గృహ అవసరాలకు సంబంధించి లో వోల్టేజ్ సమస్య అక్కడక్కడ వస్తా ఉంది. ఈ సమస్యను అధిగమించడానికి కావాల్సిన సబ్ స్టేషన్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ చేసి వాటి కార్యక్రమం తీసుకుంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు అడిగిన మేరకు ఈరోజు గట్టు తుమ్మెన్ దగ్గర, బాకారాం దగ్గర, కంసాయిపల్లి దగ్గర, సింగారం దగ్గర, ఊల్పూర్ దగ్గర ఈ సబ్ స్టేషన్లన్నింటినీ కూడా, కోకపల్లి, వీటన్నిటి దగ్గర దాదాపు 12 కోట్ల రూపాయలతో సబ్ స్టేషన్లు ఈరోజు ప్రత్యేకంగా శాంక్షన్ చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవి కాకుండా 132 kV అది పోల్కంపల్లి దగ్గర 25 కోట్ల రూపాయలతో ఇంకో పెద్ద సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అక్కడి నుంచి ఇటువంటి 11 kV 33 11 kV సబ్ స్టేషన్స్ కి విద్యుత్ సరఫరా చేయడం కోసం పనికొచ్చే ఒక పెద్ద సబ్ స్టేషన్ అక్కడ కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ దాదాపు కొన్ని కోట్ల రూపాయలతో ఒకటే రోజు మదరా బొమ్మనపల్లి ఇనాగ్రేషన్ కూడా ఈరోజు చేసుకున్నాం. వీటితో పాటు ఇవాళ ట్రాన్స్ఫార్మర్స్ కూడా వారు అడిగిన మేరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇవాళ శాంక్షన్ చేయటమే కాదు, మీ దగ్గరే ఇదే సభా ప్రాంగణంలో వాటన్నింటినీ డిస్ప్లే చేసి ఇక్కడి నుంచి ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా బహుశా మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడే పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు చెప్తూ, కేసీఆర్ గారు ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి సభలో
కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదని చెప్పిండు. బట్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ పక్ష నాయకుడిగా ఆయనకు నేను ఒక ఛాలెంజ్ వేశాను. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్టులు నువ్వేం పెట్టలేదు, కానీ కరెంటు నేను బాగా ఇస్తున్నా అని చెప్తున్నావు. నువ్వు పెట్టకుండా కరెంటు బాగా ఎట్లా ఇస్తా ఉన్నావు అంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి ప్రాజెక్టులు ఉత్పత్తి చేస్తా ఉంటే దాన్ని నువ్వు పంపిణీ చేస్తా ఉన్నావు. నువ్వు అనొచ్చు, నేను భద్రాద్రి, యాదాద్రి మొదలుపెట్టాను, ఆ లాచ్ కట్టాను. కానీ ఆయన 10 ఏళ్లు యాదాద్రి పవర్ ప్రాజెక్టు పెట్టారు, కానీ అందులో ప్రొడక్షన్ రాలే. మరి ప్రొడక్షన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందు చూపుతో పెట్టినటువంటి ప్రాజెక్టులు ఉత్పత్తి చేసే కరెంటు ఇక్కడ ఉన్నది కాబట్టి. అలాగే విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇంకో 4% మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కరెంటు కూడా విభజన జరుగుతున్నటువంటి సందర్భం ఆంధ్ర కంటే ఎక్కువగా తెలంగాణలో ఇవ్వాలని చెప్పి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ విభజన చట్టంలో పొందుపరిచారు కాబట్టి వాళ్ళ కరెంటు తెలంగాణలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటాం. అంతే తప్ప నీ వల్లనో లేకపోతే నీ మంత్రివర్గ సహచరుల వల్ల రావట్లేదు. ఇది వాస్తవం, నేను ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పారు. ఆ తర్వాత సమాధానం లేదు. మళ్లీ ఎప్పటికైనా భవిష్యత్తులో ఇంకొక 50 సంవత్సరాలకు కూడా ప్రణాళిక తయారు చేసి కరెంటు సంబంధించిన ఉత్పత్తిని అందించగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే అని చాలా స్పష్టంగా నేను చెప్తాను. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం అందరూ కూర్చొని ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు కూడా సర్ప్లస్ గా ఉండేటువంటి రాష్ట్రంగా మనం ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. అవసరమైతే బయటి రాష్ట్రాలకు కూడా అమ్ముకునే స్థాయిలో ఈ రాష్ట్ర ఉత్పత్తి జరగాలనేటువంటి ఆలోచనతో ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతున్నాం. అందుకే ఈరోజు 2023లో ఈ రాష్ట్ర పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లు ఉంటే ఇవాళ 17,162 మెగావాట్లు దాటితే కూడా డిమాండ్ ఒక్క నిమిషం కూడా కరెంట్ కట్ లేకుండా, అంటే దాదాపు 2,000 మెగావాట్ల పైబడి పీక్ డిమాండ్ వస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కరెంటు కట్ కూడా లేకుండా సంపూర్ణంగా కరెంటుని ఈ రాష్ట్రంలో ఇవ్వగలుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన, ఆ పాలన సంబంధించినటువంటి అనుభవం. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకు అవకాశం ఉందంటే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని పెద్ద ఎత్తున పెంచడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తాం. హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ని, RRR ని, హైదరాబాద్ నగరంలో మూసీ నది సంబంధించిన రిజర్వేషన్, అలాగే ప్రతి జిల్లాల్లో ఒక ఉత్పత్తి రంగాన్ని పెంచుతూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని బాగుపరచడానికి కావాల్సిన ఉత్పత్తి రంగాన్ని బాగా పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో అవసరమైనటువంటి విద్యుత్ రంగానికి సంబంధించి 2029-30 నాటికి, 2050 నాటికి అంచనాలు వేసుకొని దానికి కావాల్సిన ఉత్పత్తి రంగాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. 2029-30 నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి థర్మల్ పవరే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీతో, గాలితో, సూర్యుడితో, నీటితో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తును కూడా మనం తయారు చేసుకోవాలని చెప్పి విండ్ పవర్ ని, సోలార్ పవర్ ని, అట్లాగే